విజయ్ పిలిచి పిలిచి ఆగిపోయాడు. కృతికేమైంది? ఇంతవరకు కనపడలేదు. ఇప్పుడెలా అరిచింది? ఆ వింతాకారం కృతినేమీ చేయలేదు కదా? కృతిని రక్షించలేకపోయినందుకు తన చేతకానితనం మీద, తన అసమర్థత మీద విజయ్కి పట్రాని కోపం వచ్చింది. పిడికిలి బిగించి నుదుటి మీద బలంగా మోదుకున్నాడు. ఫ్లాష్ వెలిగినట్లయింది. లీలగా ఏదో తోచింది, రవ్వంతాశ. తను కృతిని చూడలేదు, కాని కృతి తనని ఎలా చూసింది? నీ నాటకం అర్థమైందమ్మడు. ఇంకా నటన చాలించొచ్చాయి, విజయ్ నవ్వేస్తూ అన్నాడు. తన అంచనా తప్పైతే? లోపల ఏదో భీతి, అయినా నవ్వాడు. విజయ్కి పిచ్చిపట్టలేదు కదా? ఎవరికి వారే ఇదే మాట అనుకుని విజయ్ విజయ్ అంటూ గాబరాగా పిలిచారు. ఈ తఫా సన్నగా ఓ కాంతిరేఖలా లైటు వెలిగింది. నేలమీద నుంచి ఓ పక్కగా కాంతి పడుతోంది. ఆ కొద్ది కాంతికే చక్కగా ఆ ప్రదేశం కనబడుతోంది. కృతి పరిగెత్తుకుంటూ విజయ్ దగ్గరకొచ్చింది. కృతిని గట్టిగా బాహువుల్లో బంధించి కృతి కృతి అన్నాడు విజయ్. ఆరాటం, ఆవేదన జయించిన ఆనందం అతని స్వరంలో నిండుంది. చూస్తోంది కలో నిజమో వాళ్ల ముగ్గురికి అర్థం కాలేదు. అదే సమయంలో వాళ్లకి కొద్ది దూరానున్న బేకర ఆకారాన్ని చూసి కృతి అన్నారు ఆందోళనగా. భయం లేదు అన్నట్లు కృతి నెమ్మదిగా నవ్వింది. అందరూ అక్కడే కూర్చుండిపోయారు. ఏం జరిగిందో వివరంగా చెప్పు కృతి, విజయ్ అడిగాడు. నేను చెప్పవలసింది చాలా ఉంది. మీరెలా ఇక్కడికి రాగలిగారు? ముందు మీ విషయం చెప్పండి అంది కృతి. విజయ్ క్లుప్తంగా జరిగింది చెప్పాడు. నాటకాలు ఆడకూడదు, పరాచకంతో ప్రాణం తీయొద్దు, ఎవరూ ఏ విషయంలో తొందరపడరాదు అంటూ బోలెడు జాగ్రత్తలు చెప్పి నీవేంటే మమ్మల్ని గాబరా పెట్టావు? చిరుకోపంతో అడిగింది నిశ్చల. మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో అని నిరాశలో మునిగిపోయిన నాకు ఒక్కసారిగా మీరంతా కనబడేసరికి ఓ చిలిపి ఊహొచ్చింది. ఆనందం పట్టలేనంతగా ఉన్నప్పుడు ఏదో పిచ్చి పని చేయాలనిపిస్తోంది. నేను చేసింది ఆ పనే. తాపీగా సెలవిచ్చింది కృతి. అఘోరించావు గాని కథ కానివ్వు అంది నిశ్చల. ఆ ఆకారానికి ప్రాణం లేదా? అక్కడే నిలబడ్డ ఆ వింత ఆకారాన్ని చూస్తూ అన్నాడు సుబ్బారావు. వివరంగా చెబుతాను, మీకే అర్థమవుతుంది అంటూ కృతి మొదలుపెట్టింది. అవతలకి వెళ్ళొస్తానని మీకు చెప్పి వెళ్ళా కదా, అలా వెళ్ళి ఓ చోట నుంచున్నాను. ముందు జాగ్రత్తతో చుట్టూ చూస్తున్నాను. కాళ్ల కింద కదిలినట్లయింది. గబుక్కున కూర్చుండిపోయాను. అంతే. అలా లోపలికి వెళ్లడం, ఎవరో తోసినట్లు ముందుకు పడ్డం, దొర్లడం జరిగింది. గోడ మీద పడ్డానేమో, గోడ నిప్పి చేసింది. అంతే. ఎటు చూసినా చీకటి గుయ్యారం. టార్చ్ లైట్ తీసి వెలిగించాను. టార్చ్ లైట్ నీకెక్కడిది? నిశ్చలు అడిగింది. ఎక్కడిదేమిటి? నా దగ్గరదే. మీరు ముందు ప్రయత్నంగా టార్చ్ లైట్లు రెడీగా పెట్టుకున్నారు. మీరు పడ్డంతో అవి దొర్లిపడ్డాయి. నేను ముందు ప్రయత్నంతో ఇక్కడికి రాలేదు కదా. నా టార్చి బెల్ట్ కేసులో పదిలంగా ఉంది. లైటు తీసి వెలిగించాను. గుడ్ ఐడియా. తొందరగా చెప్పవే, నిశ్చల ఆతృతతో అడిగింది. అంత తొందర కూడదమ్మాయి. ఈ చోటు చూడ్డానికి వీలు కలిగిన తర్వాత ముందు ఇక్కడంతా పరిశోధన చేశాను. ఈ గది నిర్మితం బహు వింతగా ఉంది. మన ఊళ్ళో మనింట్లో పెద్ద గదులు 4 కలిసి ఒకే గదిగా కడితే ఎంత పెద్దదిగా ఉంటుందో అంత పెద్దదిది. కాంతి లేనప్పుడు కారు చీకటి. ఈ చోట రవ్వంత కాంతి పడినా భరించలేనంత వెలుతురు. అలా తయారు చేయబడింది. కింద పైన పక్కల అబరకంలా మెరిసేదాంతో తయారు చేయబడింది. నా అనుభవాల తర్వాత మీరో విచిత్రం చూదురుగాని లేవండి అంటూ ముందుగా కృతి లేచి టార్చ్ చేతిలోకి తీసుకుంది. అదే పనిగా లైటు వెలిగించుంచితే బ్యాటరీలు వేస్ట్ అవుతాయని లైట్ ఆర్పి చీకట్లో కూర్చుని కృతి చెప్పింది విన్నారు. కృతి లేవంగానే అంతా లేచారు. టార్చ్ లైట్ని కేసులో ఉంచింది. టార్చ్ లైట్ స్విచ్ వేసున్నందున కేసుకున్న అతి చిన్నటి సందులోంచి కాంతి బయటకొచ్చింది. ఆ కాంతికే ఆ చోటంతా వెలుతురు పరుచుకుంది. కృతి వెనకనే వాళ్లు నడిచారు. విజయ్, ఇందాక నువ్వేమని చెప్పావు? గోడని పట్టుకుని దాదాపు అరగంట నడిచామని కదూ. మీరెవరూ ఎటూ నడవలేదు. ఈ గది గోడలు గుండ్రంగా ఉన్నాయి. అంటే మీరు గోడ ఆధారంతో ఈ గదిలో బొంగరంలా తిరుగుతూ దూరం సాగామని అనుకున్నారు. కృతి చెప్పింది కళ్ళారా చూసిన వాళ్లు ఆశ్చర్యపోయారు. ఓ మై గాడ్, నువ్వు రాకపోతే మేమిలా తిరిగి తిరిగి గంటలు నడిచినా రోజులు నడిచినా ఈ గోడ తరగదేం, ఇది మరో చైనా గోడ అని ఆశ్చర్యపోయి ఆపై నీరసంతో చచ్చి ఊరుకునేవాళ్లం కమల్ అన్నాడు. ఈ భూమి మీదైనా నూకలున్నాయి అంది నిశ్చల. అదేమిటి అన్నాడు విజయ్ గోడకున్న పెద్ద కంతని చూపిస్తూ. ఎటు చూసినా 6.5 అడుగుల వైశాల్యం గల సన్నటి పెద్ద గొట్టంలా ఏటవాలుగా గోడలోపల బిగించబడింది.
అది అలా ఎంత దూరం ఉందో కూడా తెలీదు. గోడకి 6 అడుగుల ఎత్తులో ఉందది. నాకు మొదట అర్థం కాలేదు. తర్వాత అర్థం చేసుకున్నాను. మనం ఆ కాంతలోంచే జారి ఈ గదిలోకొచ్చి పడ్డామని. లోపలికి చూద్దామంటే ఎత్తు చాలలేదు. కృతి చెప్పింది. ఇటు రండి అంటూ వింత ఆకారం దగ్గరకు దారి తీసింది కృతి. ఇది నీ పెంపుడు జంతువా? నిచ్చిలడిగింది. కాదు, దీని కథ చెబుతాను విను. లిఫ్ట్లోంచి ఈ గదిలోకి జారిపడిన తర్వాత తాపీగా ఆలోచించి మొండి ధైర్యంతో పరిశోధనకు దిగాను. నేను మొదట ఇదేదో నేలమాళిగలాంటి జైలనే అనుకున్నాను. ఇటు చూడండి అంటూ ఆగింది కృతి. కృతి చూపిన చోట సరిగ్గా ఆ గది మధ్య భాగం. అక్కడ 4 అడుగుల చోటు పల్లంగా ఉంది. విజయవాళ్ల టార్చ్ లైట్లు దొర్లుకొచ్చి అక్కడ పడున్నాయి. మన టార్చ్ లైట్లు అంటూ సుబ్బారావు గబుక్కునొంగి ఓ లైట్ అందుకున్నాడు. అరౌండ్ ది వరల్డ్ అన్నాడు సుబ్బారావు. కథ కాని అన్నాడు విజయ్. ఇది చూసారా, పలకలాగుంది. దీనిపై కొట్టి ఎత్తి నానా ప్రయోగాలు చేసి చూశాను. ఫలితం కనపడలేదు. ఒళ్ళు మండి లాగిపెట్టి తంతారు అంటారే, అలా తన్నాను. అది పక్కకు జరిగింది. బలంగా పక్కకు తొయ్యాలని అప్పుడు అర్థమైంది. ఈ చోటు నుంచి లోపలకు దిగడానికి వీలుంది. జాగ్రత్తగా దిగి చూశాను. ఆ గదిలో మసక వెలుతురుంది. అక్కడ ఈ వింత ఆకారాలు బోల్డున్నాయి. చూడగానే ఏదో విచిత్ర జంతువులనుకుని కెవ్వుమన్నాను. తర్వాత గ్రహించాను, వీటిలో కదలిక లేదని. దగ్గరికెళ్ళి పట్టుకుని చూశాను. దీని బరువు చాలా తక్కువ. ఇదో తొడుగని తెలుసుకున్నాను. కొద్ది సమయం గడిచింది. 2 కుక్కమూతిగాళ్లు మాట్లాడుకుంటూ రావడం చూశాను. గబుక్కున ఓ తొడుగులో దూరాను. వాళ్లు నా పక్కగా వచ్చి 2 తొడుగులు ధరించి వెళ్ళిపోయారు. అప్పుడే మరొకటి గ్రహించాను. దీని లోపల దూరితే బయట జరిగేది చక్కగా కనిపిస్తుంది. లోపలున్న మనం ఎవరికీ కనిపించమని. అదేదో నేను చూస్తాను అంటూ సుబ్బారావు మహా ఆతృతతో కృతినడిగి దానిలో దూరాడు. అవును రోయ్, మీరంతా కనిపిస్తున్నారు ఆనందంతో అరిచి చెప్పాడు. చూసారా, సుబ్బు మనల్ని చూశాడు. మనం సుబ్బుని చూడలేకపోయాం. ఇదే నన్ను రక్షించింది. తర్వాత ఆ గదిలోంచి అవతలకి చాటుగా చూశాను. అక్కడ ఈ నగరవాసులు మహా హడావుడి పడుతూ కనిపించారు. నేను పూర్తిగా ఏదీ చూడలేదు. భగవంతుడి దయ నా మీదుంటే మీరొస్తారని, మిమ్మల్ని మళ్లీ చూడగలుగుతానని ఆశతో మధ్య మధ్య కింద గదిలోంచి పైకి, అంటే ఇక్కడికి వస్తూ వెళుతూ చేశాను. ఇంత క్రితం వచ్చినప్పుడు చీకట్లో మీ మాటలు వినపడ్డాయి. కిందకొచ్చి ఈ తొడుగు తొడుక్కునొచ్చాను. మిమ్మల్ని ఆట ఆడించాను అంటూ కృతి నవ్వుతూ ముగించింది. తొడుగు గొడుగు అంటే బాగలేదు. దీని పేరు సూపర్ ప్రూఫ్. సుబ్బారావు సిలిండర్లా ఉన్న వింత ఆకారానికి నామకరణం చేశాడు. బాగుంది అంటూ నిచ్చెల నవ్వింది. కింద గదులు, ఈ ధరించే తొడుగులు చూస్తుంటే ఈ నగరవాసులు అండర్గ్రౌండ్లో గదులు నిర్మించుకుని పరిశోధన చేస్తున్నట్లు తోస్తోంది విజయ్ అన్నాడు. నువ్వు ఊహించింది 100% కరెక్ట్. నేను లోపలంతా చూడలేకపోయినా చూసిన కొద్దిలో మన వాళ్లు పరిశోధనలో ఉన్నట్లు బేకర్లు, వింత ట్యాంకులు, గొట్టాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో పరిశోధన చేస్తున్నారు. ఈ లిఫ్టు, ఈ గది దానిలో భాగమే అనుకోవాలి. మీరు మరోటి గమనించారో లేదో, ఇక్కడున్నది ఏసీ రూములు కావు. లోపల ఫ్యాన్లు లేవు. అయినా గాలి వస్తూనే ఉంది. ట్యూబ్లైట్స్ లేకపోయినా వెలుతురుంది కృతి చెప్పింది. ఫ్యాన్లు బదులు గీన్లు, ట్యూబ్లైట్లు బదులు టాప్ లైట్లు లాంటివి ఉన్నాయేమో సుబ్బారావు సెలవిచ్చాడు. అంతే అంతే చిరునవ్వుతో తల తాటించాడు విజయ్. పడితే పడ్డావు గాని మాకన్నా ముందు రావడం వల్ల చాలానే సాధించావే కృతి అంది నిచ్చెల. సాధించలేదే, చూశానంతే అంది కృతి. తర్వాత చేయవలసిందేమిటి అంటూ కొద్దిసేపు చర్చించుకున్నారు. సుబ్బారావు చర్చలో పాల్గొనలేదు. చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఏది ఆలోచిద్దామన్నా అన్నీ అనుమానంతో కూడినవే. కుక్కమూతిగాళ్ల కంటపడితే ఏమవుతుంది? ఆహారం ఎలా? నిద్ర తదితర అవసరాలకేం చెయ్యాలి? లిఫ్ట్లోంచే జారి ఈ గదిలో పడ్డాం కానీ పైకి వెళ్లడం ఎలా? ఒరే లేవరా! కమల్ అండంతో సుబ్బారావు ఉలిక్కిపడి ఏంటి, ఏమైంది గాబరాగా అడిగాడు. ఏం కాలేదు, కిందకు పోదాం. కిందకా? దేనికి? విందు భోజనానికి. కమల్ అనగానే ముగ్గురు నవ్వారు. ముందు ముందు మరెన్ని ప్రమాదాలు ఎదురవుతాయో, మన గతి ఏమిటో అనే భయంతో నేను ఆలోచిస్తుంటే మీకేమో పిక్నిక్ వచ్చినట్లు సరదాగా ఉంది. ప్రమాదంలో వేలు పెడితే గాని మీకు తెలీదు. సుబ్బారావు భారంగా సెలవిచ్చి అంతకన్నా భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు. కిందకు దిగడానికి ముందుగా కృతి సూపర్ ప్రూఫ్లో దూరింది. కిందకి 10 మెట్లు దాకా దిగిచూసి ఏ ప్రమాదం లేదని గ్రహించి పిలిచింది. కింద గదిలోకి నెమ్మదిగా నలుగురు మెట్లు దిగడం మొదలుపెట్టారు.
కృతి టార్చ్లే టార్పేసింది. మనం ఇంకా అరగంట ఆగాలి, విజయ్ అన్నాడు. గంట కాలంలో మనం ఏమీ సాధించలేకపోతున్నాం, కమల్ అన్నాడు. ఇలాంటి విషయాల్లో నిదానమే ప్రధానం అన్నారు. ఏం నిదానమో ఏం పాడో. మనం స్వరంగ పరిశోధనాశాలలోకి దిగి సరిగ్గా వారమైంది. ఈ కోతిమూక చేసే హడావిడి పనులు తప్ప కొత్తదేం చూడగలిగాం? సూపర్ ప్రూఫ్లో దాక్కోవడం, లేకపోతే మేడ మీద చీకటి గదిలో దూరి కాళ్ళు బారజాపి నిద్రపోవడం అంతే. పోనీ కడుపు నిండా తిండి దొరుకుతుందా అంటే అదీ లేదు. వాళ్ల గదుల్లో దూరి వాళ్ల ఆహారంలో మరీ పీనాసితనంగా గుప్పెడు గడ్డి తెచ్చుకోవడం. ఆత్మారాముడు లబ్బున గోలెడుతున్నాడు. పొట్ట నిమురుకుంటూ అన్నాడు సుబ్బారావు. నీ బొజ్జ కరిగి నీ పొట్ట జానెడు లోతుకుపోవడం వల్ల నీ రూపం, నీ ఆరోగ్యం బ్రహ్మాండంగా తయారైంది. అవసరమైతే ఇప్పుడు నువ్వు ఆయాసం లేకుండా మాతో సమానంగా పరిగెత్తగలవు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారా నాన్న, కమల్ అన్నాడు. నేను పుట్టిన తర్వాత ఒక్కరోజు కూడా చిరున చీది ఎరగలేదు. నా ఆరోగ్యం కల్తీలేంది. నా శరీరం ఉక్కు. మధ్యాహ్నం పలహారంగా డజను అరిసెలు, 10 జంతికలు, మరో 10 నేతి గారెలు అవలేలగా అరక్షణంలో లాగించే నాకు గుప్పెడు తిండి ఏ మూలకరా? ఆ రోజుల్లో మా ఇంట్లో ఉన్నప్పుడు మా బామ్మ మధ్యాహ్నపు పలహారం కొసరి కొసరి తినిపిస్తున్న దృశ్యం తలపుకొస్తుంటే ఈ ఆకలి బాధ నేను భరించలేను రోయ్. సుబ్బారావు బాధ చూస్తుంటే కృతికి, నిచ్చలకి బాధేసింది. మేం తినేదానిలో తగ్గించుకుని నీకిస్తాం సుబ్బు అన్నారు. మీ మాట చాలు, నా కడుపు సగం నిండింది, సుబ్బారావు అల్ప సంతోషంతో అన్నాడు. కృతి, విజయ్ ఊహించిన విధంగానే అండర్ గ్రౌండ్లో ఉంది బంగారు నగరవాసుల పరిశోధనాశాల. అక్కడ పరిశోధనేంటో ఇంకా తెలియలేదు. వరుసగా ఉన్న కొన్ని గదులు చూశారు. ముందు గదిలో సూపర్ ప్రూఫ్లు అనబడే విచిత్ర ఆకారంలో ఉన్న తొడుగులు చాలా ఉన్నాయి. పక్క గదిలో ఒకే రకం రేకుల కడ్డీల్లాంటి సామాన్లు గుట్టలుగా ఉన్నాయి. ఆ పక్క గదిలో రకరకాల సైజుల గాజు సిలిండర్లాంటి సిలిండర్లు. పరిశోధనాశాలల్లోనూ కాలేజీ ల్యాబుల్లోనూ ఉండే బేకర్లు, గాజు కుప్పెలు, గడియారం, పెండ్యులం లాంటివి రకరకాలు ఉన్నాయి. వరుసగా ఉన్న గదులు తలుపులన్నీ వేసున్నాయి. అవసరానికి అందుబాటులో ఉంచిన సామాన్ల గదులవి. విజయ్తో పాటు ఇవన్నీ వాళ్లు చూశారు. వేరొక గదిలో పరిశోధనాశాలలో ఉన్నవారు తినడానికి సరిపోను ఆహారం పళ్లాల్లో సర్దుంది. వీళ్లు మొత్తం 5గురు. 2 పూట్ల వారు తినగలిగేంత ఆహారం కావాలంటే చాలా దొంగలించాలి. అలా చేస్తే అక్కడి వారికి అనుమానం వస్తుంది. అండర్ గ్రౌండ్లో పనిచేసే అందరికీ సరిపోను ఆహారం ఆ గదిలో లేదు. కేవలం 10 మందికి సరిపోను మాత్రమే ఉంది. దానిలో 10 గుప్పెళ్ల ఆహారం దొంగలించి వీళ్లు కడుపు నింపుకుంటున్నారు. ఆ ఆహారం సుబ్బారావుకి ఏ మూలకి చాలడం లేదు. అరగంట దాటింది, ఇంక మనం లేద్దామా? విజయ్ లేచి అన్నాడు. కమల్, సుబ్బారావు లేచి విజయ్ వెనకాతల బయలుదేరారు. అందరూ వెళ్లి చేసేదేం లేదు. అందుకే కృతి, నిచ్చల అక్కడే ఆగిపోయారు. రోజు మొత్తం మీద 1.5 గంట కాలం అక్కడి వాళ్లు పరిశోధనాశాలలు వదిలిపెట్టి ఎక్కడికో వెళుతున్నారు. ఆ టైంలో విజయ్ తన వాళ్లతో ఆ ప్రదేశం మొత్తం తిరిగి పరిశోధిస్తున్నాడు. ముగ్గురు నిశ్శబ్దంగా అక్కడ వస్తువుల్ని చాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. తక్కువ శబ్దంతో కొన్ని వస్తువులు పనిచేసుకుపోతున్నాయి. ఈరోజు మనం ఇటువైపుకు వెళ్లి చూద్దాం. చాలా జాగ్రత్తగా మెలగండి, తగ్గు స్వరంతో చెప్పి విజయ్ పక్కకి దారి తీశాడు. అరే ఇటు చూడు, ఆశ్చర్యంతో తలమునకలవుతూ కిందకు చూస్తూ అన్నాడు కమల్. విజయ్ చూశాడు, తల పంకించాడు. ముగ్గురు అక్కడే కూర్చుండిపోయి కిందకు చూస్తూ ఉండిపోయారు. వాళ్లు కూర్చున్న గది కింద ఇంకో గదుంది. పైనుంచి చూడ్డానికి వీలుగా గాజు గ్లాసులోంచి చూస్తున్నట్లు కానవస్తోంది. ఓ పెద్ద బల్ల మీద గాజు కుప్పెలు, నలుపొలకలుగా ఉన్న స్ఫటికంలాంటి రాళ్లు, పంచదార్లా తెల్లగా కొద్ది గరుగ్గా ఉన్న పౌడర్ వగేరా పేర్చున్నాయి. సిలిండర్ ఆకారంలో పెద్ద పెద్ద గాజు జాడీలున్నాయి. పచ్చని లిక్విడ్ జాడీలో సగానికుండి కొతకొత ఉడుకుతున్నట్లు కానవస్తోంది. అదో లెడ్లా ఉంది. లోపల ఎవరూ లేరు. పద ఇక ముందుకు వెళ్లి చూద్దాం. విజయ్ లేచాడు. చుట్టూ జాగ్రత్తగా చూస్తూ 2 కళ్ళని 1000 కళ్ళగా చేసి గమనిస్తూ ముందుకు సాగారు. ల్యాబ్లోకి దారి ఎటూ కనపడలేదు. కాని మరో గదొచ్చింది. నెమ్మదిగా పిల్లుల్లా ఆ గదిలో ప్రవేశించిన ముగ్గురు నిర్ఘాంతపోయి అలానే గుమ్మం దగ్గర నిలబడిపోయారు. అది చాలా పెద్ద గది, పడవలా ఉన్న పెద్ద గది. ఆ గదిలో ఏమీ లేవు, ఉత్త ఆకారాలు తప్ప. అవి కూడా వివిధ భంగిమల్లో ఉన్నాయి. జీవం ఉంది. అది చూసి ఆశ్చర్యంతో తలమునకలయ్యారు.
6 అడుగుల దూరంలో నేలకి అతుక్కుపోయినట్లు ఆ ఆకారాలున్నాయి. ఎవరికీ ఒంటిమీద బట్టల్లేవు. చైనా వాళ్ళలాంటి మనిషున్నాడు. ఆఫ్రికన్ అడవి జాతిలాంటి ఆడదుంది. మంచు పర్వతాల మీద నివసించే బొచ్చు గొర్రుంది. మరో రకం జంతువుంది. అలాగే వివిధ రకాలున్నాయి. మనిషో జంతువో తెలియని విధంగా తేనె రంగులో చిన్న చిన్న పాముల్లా మెలితిరిగిన జడలు, కాళ్లకి వేళ్లు లేకుండా మెలితిరిగిన కాళ్ళు, పొట్టభాగంలో నిలువు చారలు, పొడుగాటి ముఖం, పాము కళ్ళు, శరీరం మీద పొలుసు. మనిషి ఆకారంలో ఉన్న మనిషి అనుకునే విధంగా ఉంది. సృష్టిలో ఆడ మగ లింగభేదం ఉండక తప్పదు అన్నట్లు తెలిసే విధంగా ఆ పాము మనిషి ఆడది. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎదురుగా ఉన్నవి ఈ విధంగా ఉంటే కొంచెం దూరంలో ఉన్నవి కుదించినట్లున్నాయి. 6 అడుగుల మనిషి ఫోటోలో అంగుళం సైజు ఉండొచ్చు. వేలెడు, మూరెడు ఏ సైజైనా ఉండొచ్చు. అలాగే ఉన్నాయి ఆ ఆకారాలు. చాలా విచిత్రం చూస్తున్నాం. కమల్ ఆశ్చర్యం నుంచి తేరుకొని నెమ్మదిగా అన్నాడు. ఇది కలేమోరా? సుబ్బారావు కమల్ చేయి గిల్లుతూ అన్నాడు. నీ ముఖం, నువ్వు గిల్లేది నా చేతి మీద అన్నాడు కమల్. కమల్, ఆ మనిషిని బాగా చూడరా? విజయ్ వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. మనం చూసిన షియా జాతి ఆడమనిషి అన్నాడు. యా, అది ఒక్కటే కాదు, బాగా గమనించు. ఆ రోజు వాళ్ల వేడుకలో నాట్యం చేస్తూ చెట్టువైపు దూసుకు వెళ్లి మాయమైన పిల్లే ఈ మనిషి. ఎలా చెప్పగలవురా? సుబ్బారావు అడిగాడు ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ. చేతులు తిప్పుతూ ఉన్నప్పుడు చూశాను. చేతి మీద ఏదో పెద్ద గాయం తాలూకా మచ్చుంది. ఆ గుర్తుతో గుర్తుపట్టాను. మరో విచిత్రం, ఆ పిల్ల మనల్ని చూస్తోంది, కళ్ళు అరుపుతోంది, కానీ మనల్ని చూస్తున్నట్లు లేదు. ఆ పిల్ల కళ్ళు అరుపుతోంది, కానీ శిలకి కళ్ళ వరకు జీవం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. అంతేకాదు, పాము మనిషి చూడరా, కళ్ళు అరపకుండా తీక్షణంగా ఎలా భయంకరంగా చూస్తోందో. మాట్లాడించి చూద్దాం. సుబ్బారావు అని అంతటితో ఊరుకోకుండా, ఏయ్, ఎందుకలా బొమ్మలా నిలబడి చూస్తావు అన్నాడు. విజయ్, కమల్ నవ్వారు. చాలా ధైర్యం వచ్చిందిరా అబ్బాయి అంటూ. నా ధైర్యం మీకు తెలీదురా అబ్బి, వాళ్ల చేత డాన్స్ చేయిస్తాను చూడు అని వాటితో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా మాటలు అర్థం కాలేదా? నీ భాషలో మాట్లాడతాలే పిల్ల. షీహే యహూ షాహే షియారే షియా. చచ్చా, ఇంకా అర్థం కాలేదా? నేలకి అతుకుపోయినట్లు అలా నుంచోకపోతే కాస్త కదలకూడదా? ఒకే భంగిమలో నుంచుంటే కాళ్ళు నొప్పి పుట్టడం లేదా? కొనిరెప్పలు అరుపుతున్నావు, పెదవులు కదిలిస్తున్నావు, నాటకాలాడుతున్నావా? మాట్లాడు, నోరువిప్పు. ఏయ్, నాటకాలాడుతున్నావా? 2 చెంపలు చెళ్ళుమనిపించానంటే అబ్బా అమ్మ అన్నీ అంటావు. పెద్ద విరుళ్ళ సుబ్బారావు బెదిరింపు ధోరణితో చేయి చాచి 4 అడుగులు ముందుకు వేశాడు. అంతే, ప్రమాదం ముంచుకొచ్చింది. సుబ్బారావు చాలా విసురుగా వచ్చి విజయ్ కాళ్ల దగ్గర పడిపోయాడు. భరించలేని బాధతో గావుకేకలు పెట్టబోయాడు. నోరు ఆ అని అలాగే తెరుచుకునుంది, కానీ కేక వినరాలేదు. సుబ్బు, సుబ్బు! సుబ్బారావుని కుదుపుతూ గాబరాగా పిలిచాడు విజయ్. సుబ్బు స్పృహ తప్పి పడిపోయాడ్రా, కమల్ అన్నాడు ఆందోళనగా. ఏం జరిగిందో ఇద్దరికీ అర్థం కాలేదు. ఎదురుగా ఉన్న ఆకారాలు అలాగే ఉన్నాయి. ఓ మై గాడ్, మనం తిరిగి వెళ్లడానికి పావుగంట టైం కూడా లేదు. పరిగెత్తి వెళ్ళకపోతే వాళ్ళొచ్చేస్తారు. మనం ప్రమాదంలో పడతాం. విజయ్ టైం చూసుకుంటూ అన్నాడు. సుబ్బారావుని ఎలా వదిలి వెళతాం? కమల్ అయోమయంగా అడిగాడు. ఒరే ఫూల్, వాణ్ణిలా పట్టు, వాణ్ణి నేను భుజం మీద వేసుకుంటాను. క్విక్! విజయ్ అరిచినట్లే అన్నాడు. కమల్ సాయంతో సుబ్బారావుని విజయ్ భుజం మీద వేసుకున్నాడు. సుబ్బారావు తగ్గిన చాలా బరువుగానే ఉన్నాడు. పరుగు పందెమా అన్నట్లు రయ్యన ముందుకు పరుగు తీశారు. ఈరోజు అన్నీ చూసుకుంటూ వేగంగా ముందుకొచ్చారు. టైం చూసుకుని అదే వేగంతో వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ విచిత్రంగా ఎవరికి వారుగా ఒంటరిగా నిలబడ్డ ఆకారాలు చూస్తూ వీళ్లు సమయం గమనించలేదు. టైం చూసుకునే టైంకి సుబ్బారావు కుప్పకూలినట్లు పడిపోయాడు. విజయ్కి ఆయాసంగా ఉంది, అయినా పరుగు తీస్తున్నాడు. కమల్ విజయ్ పక్కనే పరుగు తీస్తున్నాడు. మరో 3 నిమిషాలే టైం ఉంది. కేవలం 3 నిమిషాలు. ఇరువురు సంధించి విడిచిన బాణాల్లా ముందుకు దూసుకుపోతున్నారు. కృతికి లోపల చాలా ఆందోళనగా ఉంది. పైకి నిబ్బరంగా కూర్చుంది. విజయ్ మొండివాడు, ఎంత తోస్తే అంత. ఎటో వెళ్ళి ఏ ప్రమాదంలోనో పడితే ఎలా తెలుస్తుంది? తెలిగిపోతే ఏం చేయగలం అనుకుంది. విజయ్ రాలేదా? నీరసంగా అడిగాడు సుబ్బారావు. తిరిగి వస్తానన్న టైం దాటి 10 నిమిషాలైంది. నీ వెళ్ళి చూసొస్తాను. కమల్ లేచి నిలబడన్నాడు. వద్దు, విజయ్ ఏ ప్రమాదంలో పడ్డాడో. నువ్వు వెళ్ళి అదే ప్రమాదంలో పడి తిరిగి రాకపోతే అమ్మో అనుకున్న నిచ్చెలా.
చిచ్చి, ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఇదే మాట అనుకుని జాగ్రత్తగా వెళ్ళు కమల్ అంది. మరో 5 నిమిషాలు చూద్దాం బింకంగా అంది కృతి. ఎవరికి వారు మౌనంగా ఆందోళనని అదింపట్టి ఆ 5 నిమిషాలు గడిపారు. 5 నిమిషాలు పూర్తయింది. విజయ్ రాలేదు. నీ వెళ్ళి చూసొస్తాను కమల్ చెప్పి ఓ అడుగు ముందుకు వేశాడు. జాగ్రత్త అంది నిశ్చల. ఓ, విజయ్ వచ్చేశాడు. లోపలికొస్తున్న విజయ్ని చూస్తూ ఆనందంగా అంది కృతి. పావుగంట ఆలస్యమైంది. ఏం జరిగిందిరా కమల్ అడిగాడు. చాలా చాలా చెప్పాలి అన్నాడు విజయ్ కింద కూర్చుంటూ. విశేషమా కమల్ అడిగాడు కళ్ళెగరేసి. విశేషమే అన్నాడు విజయ్ చిరునవ్వుతో. ఈ ద్వంద్వార్థం మాటలు మానరా కృతి అంది చిరుకోపంతో. ఎలా మాంతారే, వాళ్ల బాధ వాళ్లది జాలిపడింది నిశ్చల. నువ్వేం జాలిపడకర్లేదు చెప్పరా విజయ్ అన్నాడు కమల్ తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో. సూపర్ ప్రూఫ్ ధరించి ఒంటరిగా ధైర్యంగా తెగించి బయలుదేరాను కదా. నా ఊహ ప్రకారం వాళ్ళు వాళ్ల మనిషిని అనుకున్నారు. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుపోవడం వల్ల నేను ముందుకు వెళుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి చాలానే తిరిగి చూశాను. అరే కమల్, మనం ఊహించిన దానికన్నా వీళ్ళు చాలా తెలివి కలవాళ్లురా. మనం ఈ నగరవాసుల జీవన విధానం పూర్తిగా చూడలేకపోయాం. కానీ వీళ్ళు పరిశోధన చేసే ఈ మొత్తం ప్రదేశం దాదాపు చూసినట్లే. ఈ చోట వీళ్ళు గాజు జాడీల్లో ఏవో ద్రవాలను ఉడికించి జానెడు కణుపుల్ని తయారు చేసి భద్రపరుస్తున్నారు. కొన్ని రకాల ద్రావకాల్ని జాడీల్లో ఉంచి సీలు వేస్తున్నారు. అప్పుడే ఓ వింత చూశాను. ఏంట్రాది కమల్ ఆతృతగా అడిగాడు. వాళ్లల్లో ఒకడి చేతికి గాయమైంది. ఆ గాయంతో లోపలికొచ్చాడు. ఆ కణుపుల్లో ఒకటి అరగదీసి గాయం మీద రుద్దారు. కారుతున్న నెత్తురు ఆగింది. మరోసారి రుద్దారు. గాయం మీద చెక్కు కట్టినట్లయింది. నవ్వుతూ అతను వెళ్ళిపోయాడు. తర్వాత విజయ్ చెబుతుంటే సుబ్బారావు అడ్డు తగిలాడు. ఒరే, ఆ సంజీవిని మూలికి తెచ్చి నా బాధ తగ్గించరా. ఈ బాధతో నా ప్రాణం పోతోంది బాబాబు, ఎలాగోలా తీసుకురారా బతిమలాడినట్లన్నాడు. తీసుకొద్దామన్న ఐడియా నాకు వచ్చిందిరా. కానీ అక్కడ వాళ్ళ 5గురున్నారు. ఈ సూపర్ ప్రూఫ్ ధరించిన వారి పనేమిటో, వాళ్లు గదుల లోపలికి వెళతారో లేదో తెలీదు. గదుల్లోకి చూస్తూ ముందుకు సాగుతున్నా కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. కానీ సాధించాను. తిరిగొచ్చేటప్పుడు చాలా క్విక్గా లోపల ఎవరూ లేకపోవడం చూసి ఓ దాన్ని దొంగలించుకొచ్చాను అంటూ విచిత్రంగా జానెడు సైజులో కణుపులుగా ఉన్నదాన్ని తీసి చూపాడు. దాని సంగతేమిటో అప్పటికప్పుడే చూడాలనుకున్నారు అంతా. 3 రోజుల క్రితం సుబ్బారావు నవ్వుతూ చేయి జాపి ఆ ఆకారాలతో మాట్లాడుతూ ముందుకి అడుగు వేయడం, విసురుగా వెనక్కి నెట్టబడి పడిపోవడం జరిగిన తర్వాత స్పృహ తప్పి పడిపోయిన సుబ్బారావుని తీసుకుని పరుగునొచ్చేశారు. సుబ్బారావుకి గంట తర్వాత తెలివొచ్చింది. వస్తూనే అయ్యో నొప్పి అంటూ గుడ్డులా మూలగడం మొదలుపెట్టాడు. నొప్పి ఎక్కడంటే గిలగిల్లాడుతూ చేయి చూపించాడు. అంతవరకు వీళ్ళెవళ్ళు సుబ్బారావు చేయి చూడలేదు. తెలివి తప్పి పడిపోయాడు అనుకున్నారు గాని చేయి చూస్తూనే అదిరిపోయారు నలుగురు. వేళ్ల దగ్గర్నుంచి మోచేతికి కాస్త కిందగా ఆ మొత్తం చెయ్యి వంకాయ తోలొలిచినట్లు తోలు లేచిపోయి కాలినట్లయింది. అక్కడ నిప్పు లేదు. ఆయన నిప్పులో చేతిని కాసేపు కాల్చినట్లు అలా కాలిపోయింది. అదెలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. సుబ్బారావు చెయ్యొకటే చాచి ముందుకు వెళ్ళాడు కాబట్టి చెయ్యి కాలి ఊరుకుంది. మామూలుగా ముందుకు వెళ్ళినట్లయితే మొత్తం శరీరం బొగ్గుమనేదేమో. ఏం జరిగిందిరా అంటే చేతిని ఏదో మంట చుట్టేసినట్లు షాక్ కొట్టినట్లు అయిందని చెప్పాడు. వీళ్లు తెచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో బర్నాల్ లేదు. దెబ్బ తగిలితే రాయడానికి ఆయింట్మెంట్లున్నాయి. అవి కూడా అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏదో ఆయింట్మెంట్ చేతికి పూశారు. చేతి మంట తగ్గలేదు. ఇక్కడి నుండి బయటపడే మార్గం లేదు. వీళ్లల్లో కలవడానికి లేదు. సుబ్బారావు చేతిబాదొకటి. మొండిగా ధైర్యం చేసి విజయ్ సూపర్ ప్రూఫ్ ధరించి బయటికెళ్లే దారి కోసం గాలింపుకు వెళ్లాడు. దారి కనపడలేదు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. వస్తూ ఓ మందు కూడా తెచ్చాడు. సుబ్బారావుకి ఆ కణుపుని అరగదీసి ఆ గంధాన్ని రాశారు. బాధ తెలియకుండా చెయ్యి మొద్దుబారిపోయింది రోయ్. దీని పేరు సంజీవిని మూలికే రోయ్. ఆనందం పట్టలేక విజయ్ని కౌగిలించుకుని మరీ చెప్పాడు. ఇంకో 4 తెచ్చి మనం పరిశోధన చేద్దాం విజయ్ అన్నాడు. అబ్బా, ఇప్పుడెంత హాయిగా ఉందిరా. తర్వాత కథ కాని. సుబ్బారావు లేచి కూర్చుని ఒడిలో చేయి పెట్టుకుని ఉత్సాహంగా అడిగాడు. ఈ అండర్ గ్రౌండ్లో ఇంత పెద్ద పరిశోధనాశాల అందరికీ తెలిసి నిర్మించారో చాటుగా నిర్మించారో తెలీదు కానీ దీని తీరు చూస్తుంటే
అతి రహస్యమైన ప్రదేశంలో మూడో కంటికి తెలియని విధంగా నిర్మించినట్లే నా సిక్స్త్ సెన్స్కి తోస్తోందిరా. మనం ఆకారాలున్న గదిలోకి వెళ్ళాం చూడు, అక్కడ ఒక్కొక్కరి చుట్టూ వలయాల్లా కరెంట్ లాంటిది పాస్ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే మన సుబ్బు చేతిని భగ్గుమనేలా ముద్దు పెట్టుకుంది. వీళ్ల కంటపడితే ఆ ఆకారాల్లా మననీ చేయడం ఖాయం. చైనా దేశం వీళ్ళు వెళ్ళొచ్చారా? చైనావాడే మనలా ఇక్కడికి రాగలిగాడా మనకి తెలీదు. చైనావాడు షియా జాతి కన్య, మంచుగొర్రె వగేరాలు కాక పాము మనిషి, వీరంతా వీరికి బందీలు. ఈ బందీలను చంపకుండా వారి ఆకారం అలాగే ఉండి కుచించుకుపోయి మూరెడు జానెడు ఉండే విధంగా చేస్తున్నారు. సైన్స్ డెవలప్ అయిందని మనం సంతోషిస్తున్నాం. వీళ్ల సైన్స్ అపురూపం, అద్భుతం. మనం చూసిన వాళ్ళకి ప్రాణం ఉంది, కానీ శాపం పొందినట్లు సజీవ శిలల్లా పడున్నారు. అరే, అదే నేననుకున్నాను. కానీ వాళ్ల చుట్టూ వలయాల్లా కరెంట్ లాంటి ఏదో శక్తి ఉందని ఎలా గ్రహించావు? కమల్ అడిగాడు. నేను ధరించిన సూపర్ ప్రూఫ్లోంచి చూస్తే వేగంగా రౌండ్గా తిరుగుతున్న కాంతి కిరణాలు కానవచ్చాయి. వాళ్ళని తాకకుండా 2 అడుగుల దూరం నుంచి తిరుగుతున్నాయి, విజయ్ చెప్పాడు. సూపర్ ప్రూఫ్ ధరించి అక్కడికి వెళ్ళి అందరూ ఆ వింత చూద్దామన్న కోరికను బయటపెట్టారు. అన్నింటికీ అంత తొందర పనికిరాదు. రేపు నేను కమల్ ఓ చిన్న పరిశోధనకై వెళ్ళొస్తాం. తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. సూపర్ ప్రూఫ్ ధరించి అలా వెళ్లడం ప్రమాదానికి దారితీస్తే మనం కూడా పట్టుబడి కాంతి వలయాల్లో ఖైదీలమై చివరికి జానెడు సైజు బొమ్మలం కావడం ఖాయం. మనకి తెలియని ఏదో ఒక గ్రహంలో మనకన్నా తెలివిగల జీవరాశి ఉండొచ్చునని, వారి రూపం కూడా కొద్దిగా మానవుడి రూపురేఖలు పోలి ఉండొచ్చునని ఓ శాస్త్రజ్ఞుడు ఊహించి చెబితే చాలామంది అవహేళన చేశారు. ఇదో వింత గ్రహం, ఇందులోని వారు మనకన్నా తెలివిగలవారు, కమల్ అన్నాడు. అదే నిజమైతే ముందుగా చూసింది మనమే కాబట్టి మన చరిత్ర సువర్ణాక్షరాలతో భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది, నిశ్చల్ అంది. ఆమె ఆశ చాలానే ఉంది, కృతి అంది. ఆశ లేదు, దోశ లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓ కుక్కమూతి పిందిని బందీ చేసి తీసుకువెళదాం. అందరూ నమ్ముతారు, మనల్ని అందలం ఎక్కిస్తారు. చెయ్యి నొప్పి తెలియకపోయేసరికి సుబ్బారావుకి కావలసినంత హుషారొచ్చింది. ఎక్కిస్తారు, ముందెక్కడి నుండి బయటపడే మార్గం అణుమాత్రం కూడా కనపడలేదు. తన దూర కంతలేదు, మెడకో డూలట. కమల్ రావు అంత వ్యంగ్యంగా అన్నాడు. వాణ్ణెందుకురా ఏడిపిస్తావు? నెమ్మదిగా మందలించాడు విజయ్. ఇదే మన దేశంలో అయితే సుబ్బారావు చేతికి వైద్యం 3 నెలలు, మామూలుగా తయారు కావడానికి మొత్తం 6 నెలలు పట్టేది. మూలిక ఏదో నిజంగా దివ్య ఔషధమే. మూలిక అరగదీసి 3 రోజులు రాసేసరికి చెయ్యి మామూలైంది. మందు రాసినంతవరకు మొద్దుబారిపోయింది. దానిని ఎలా తయారు చేస్తున్నారో చూశారు గాని ఏమేమి చేర్చి తయారు చేస్తున్నారో అర్థం కాలేదు. ఆ మూలికలను మధ్య మధ్య దొంగలించి చిన్న మొత్తంగా భద్రపరిచారు. 1 రోజు 2 రోజుల సరిగ్గా నెల బయటికి దారి తెలియలేదు. లోపల విషయాల మట్టుకు చాలానే తెలుసుకున్నారు. మనం ఏదో ఒక వెధవ పని చేసి చూద్దాం, వారి రియాక్షన్ ఎలా ఉంటుందో, సూపర్ ప్రూఫ్లో దూరుతూ కమల్ అన్నాడు. తొందరపడకు అన్నాడు విజయ్. ఆలస్యమైన భయపడవద్దని చెప్పి సుబ్బారావుకు స్పృహొచ్చాక బయలుదేరారు. ఎప్పట్లా గదుల్లోకి దూరడం లేదు, తాపీగా నడిచిపోతున్నారు. ఎదురుగా ఎవరైనా వస్తారనిపిస్తే దేని దగ్గర ఆగిపోతున్నారు. కొన్ని ఖాళీ ప్రూఫ్లు యంత్రాల వద్ద రెడీగా పెట్టబడున్నాయి. అలాంటివే అనుకుంటున్నారు వారు. ఇహ ముందేమో ఇంతవరకు వీళ్ల ప్లాన్ సక్సెస్. లోపల గదుల్లో అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి. గాజు జాడీల్లో రసాయనాల్లో నానినవి, ఉడకబెట్టినవి గట్టి మూలికల్లా తయారై ఉన్నాయి. బొత్తిగా ఏమాత్రం ఊహకందనవి కొన్ని గదుల్లో తయారు చేయబడుతున్నాయి. గాజు సిలిండర్లున్న గదిలో ఓ రసాయనం ఉన్న గాజు జాడీలో శరీరం అంతా మునిగి తలపైకి తేలుతున్న పెద్ద పక్షుంది. దానిని ఎక్కడ పట్టుకొచ్చారో తెలీదు. అది అలా వారం నుంచి ఉంది. అక్కడ ఆగారు వీళ్ళు. అప్పుడే ఓ 4 అక్కడికొచ్చి దానిని బయటికి తీయడం, పరిశోధనాశాలలోకి తీసుకెళ్లి ఆ తలుపు వేయడం జరిగింది. శిలల్లా ఆకారాలు నిలబడ్డ గది దగ్గరికెళ్లారు. అక్కడేమీ మార్పు లేదు. రోజూ 2 అక్కడికొస్తారు. వాళ్ళు సూపర్ ప్రూఫ్ ధరించుంటారు. వారి చేతిలో గాజు జాడి ఉంటుంది. గదిలోకి వెళ్లి ఓ 4 అంగుళాల రౌండ్ బెళ్లం తీసి కాంతి వలయం ముందుంచుతారు. అప్పుడా కాంతి స్విచ్ వేసినట్లు మాయమవుతుంది. వెంటనే తెలివొచ్చినట్లు ఆ ఆకారానికి చైతన్యం వస్తుంది. వాళ్ల భాషలో అరుస్తూ బాధతో కొట్టుకోవడం జరుగుతుంది. జాడీలోంచి కొద్ది ద్రవం తీసుకుని నోట్లో బలవంతాన పోస్తారు.
అరిచి వెంటనే మామూలుగా అలా నిలువుగుడ్లేసుకుని ఉండిపోవడం జరుగుతుంది. వెంటనే ఓ భంగిమలో నిలబెట్టి యువతలకొచ్చేస్తారు. కిందుంచిన బిళ్ళని తీసేస్తారు. ఆ బిళ్ళని దొంగలిద్దామని విజయ్ చూశాడు. అది వాళ్లు వెంట తీసుకెళ్లి భద్రపరచడం వల్ల దానిని చేజిక్కించుకోవడం సాధ్యం కాదు. ఏ జీవరాశి ఆ అరుపులే అరుస్తున్నాయి. పాము మనిషి మాత్రం బుసకొట్టినట్లు దీర్ఘపు భాషతో అరుస్తోంది. గదిలో కాంతి వలయాలు ఎలా ఏర్పడుతున్నాయి, దానిని ఎలా నిర్మించారు అని మరోసారి పరిశీలించారు. ఏమీ అర్థం కాలేదు. ఏ మెథడ్ ఉపయోగించారో గాని ఏం శోధించినా అణుమాత్రం తెలుసుకోలేకపోయారు. కమల్ తగ్గు స్వరంతో నిరాశగా అన్నాడు. ఆ కాంతి వలయాలు ఎలా ప్రసారమవుతున్నాయో చూద్దామని చూశాం, అది కుదరలేదు. ఓ విధంగా అది కనిపెట్టడం అసాధ్యం కూడానేమో. ఆ గదిలో నేలమీద అతి సూక్ష్మమైన రంధ్రాలున్నాయి. ఆ కాంతి వలయాలు ఎలా ప్రసారమవుతున్నాయో చూద్దామని చూశారు, అది కుదరలేదు. ఓ విధంగా అది కనిపెట్టడం అసాధ్యం కూడానేమో. ఆ గదిలోనే నేలమీద అతి సూక్ష్మమైన రంధ్రాలున్నాయి. వాటిల్లోంచి కింద గదిలోంచి పంపించబడే కాంతి కిరణాలు కనపడని విధంగా వలయాలు తిరుగుతున్నాయి. రవ్వంత నిరాశతో ఇద్దరూ కదిలి మరో మార్గం గుండా ముందుకు సాగారు. కొంత దూరం వెళ్లి మలుపు తిరిగారు. అక్కడ ఎప్పుడూ చూడని వింత దృశ్యం చూశారు. మామూలుగా ఉన్న కొందరు, సూపర్ ప్రూఫ్ ధరించిన కొందరు ఇద్దరిద్దరుగా కిందకు వెళుతున్నారు. మనం వెళ్ళొద్దాం, విజయ్ అన్నాడు. ప్రమాదమేమో, కమల్ అన్నాడు. కావచ్చు, కాకపోవచ్చు. వెళ్లేవాళ్లందరూ జంటలుగా వెళుతున్నారు. మనం జంటగా ఉన్నాం. ఒంటికి ఇవి ఉన్నాయి. ఇప్పుడు వదులుకున్నామంటే తిరిగి ఈ అవకాశం రాకపోవచ్చు. వాళ్ళు వెళ్లేది బయటికెళ్లే మార్గమేమో. మన వాళ్లతో చెప్పి రాలేదు కదా అనబోయి కమల్ మాటలు మింగేశాడు. బయటికెళ్లే మార్గమేమో అన్న మాట ఆశ పుట్టింది. ఓకే అన్నాడు.